ఏపీలో మరోసారి జిల్లాల పునర్విభజన దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు దిశగా ఇచ్చిన హామీల అమలుపైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. అదేవిధంగా ఉద్యోగులకు సిపిఎస్ పైన ఫోకస్ చేసింది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పాత్రికేయులు వంటి వారిపై మోపిన అక్రమ కేసులపై పరిశీలన జరిపి ఎత్తివేయాలని నిర్ణయించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపుపైన ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేసింది. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా సూపర్ 6 హామీలను జూన్లోగా అమలు చేయాలని నిర్ణయించారు. అన్నదాత సుఖీభవ నిధులను 3 విడతలుగా జమ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక అంశాలను పార్టీ నేతకు వివరించారు. ప్రఖ్యాత కిమ్స్ ఆసుపత్రి అమరావతిలో మెడికల్ కళాశాల, డీమ్డ్ మెడికల్ యూనివర్సిటీ పెట్టడానికి ముందుకొచ్చిందని సీఎం చెప్పారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బిల్లులు త్వరగా చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో వేధింపులు, హత్యలపై ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నారు. ఇన్ఛార్జ్ మంత్రులకు కొత్త బాధ్యతలను ఖరారు చేశారు. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చినందువల్ల వాటిని విక్రయించి డబ్బులు పంచే బదులు ఆ భూములనే బాధితులకు పంపిణీ చేయడంపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. సౌర విద్యుత్ను అందుబాటులోకి తేవడం ద్వారా ఈ ఏడాది కరెంటు కొనుగోలు ఖర్చును యూనిట్కు 35 పైసల వరకు తగ్గించడానికి ప్రయత్నించేలా చర్చ జరిగింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఉద్యోగుల పింఛన్ పథకంపై పరిశీలన జరిపి వారికి వీలైనంత వరకు పాత పింఛన్తో సమానంగా కొత్త పింఛన్ వచ్చే మార్గాలు అన్వేషించాలని పొలిట్ బ్యూరోలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మహానాడు ఈసారి కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. మహానాడులోగా పార్టీ కమిటీలు ఎన్నికలు పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సమావేశంలో కీలకమైన జిల్లాల పునర్విభజనపైన చర్చ జరిగింది. ఎన్నికల ప్రచారంలో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా, పోలవరం ముంపు మండలాలను కలిపి జిల్లా ఏర్పాటుకిచ్చిన హామీల అమలుపై ఆలోచన చేయాలని నిర్ణయించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో పెట్టడం, మదనపల్లె మరీ దూరం కావడం పైన పరిశీలనకు నిర్ణయించారు. డోన్ కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి కోరారు. కూటమి పార్టీల్లో వైసీపీ నేతల చేరిక విషయంలో కూటమి పార్టీలతో చర్చిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.